వెల్కమ్ బ్యాక్. ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. వారి యాక్టివిటీస్ చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఉదాహరణకి పెద్దపరివి నుంచి తుళ్ళూరు వెళ్ళాలంటే కష్టంగా ఉంది. మందడం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. వడ్డమాన్ నుంచి హరిశ్చంద్రపురంకి వెళ్ళడానికి లేదు. ఐనవోలు నుంచి శాఖమూరు వెళ్ళడానికి లేదు. ఈ గ్రామాల నుంచి నీళ్లకు రైలు రావాలంటే ఈ వర్క్ చేసే కంపెనీలు బాధ్యత తీసుకోవట్లేదు. అధికార యంత్రాంగం ప్రతిసారి ఫోన్ చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సీనియర్ అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు, కానీ గ్రామాలకు సంబంధించినంత వరకు డెవలప్మెంట్లో కొద్దిగా నిర్లక్ష్యం ఉంది. అంతేకాకుండా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఇదే అసెంబ్లీలో అనేక సార్లు రోడ్ల గురించి చెప్పాను, కానీ ప్రభుత్వం అదృష్టవశాత్తు డబ్బులు శాంక్షన్ చేసి రోడ్లు వేయట్లేదు అధ్యక్ష. వేస్తున్న కొన్ని వర్కులు అసలు మొదలు పెట్టలేదు, కొన్ని వర్కులు సగంగా చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆర్ఎండ్బి మినిస్టర్ గారు గ్రాంట్ ఇచ్చారు, టెండర్లు పిలిచారు, టెండర్ అవార్డు అయింది, కానీ ఒక్క కాంట్రాక్టర్ కూడా పనిచేయట్లేదు. చేస్తున్నా కూడా మొదలుపెట్టినట్టు ఎవరైతే అధికారులకు చెబుతున్నామో, జిల్లా కలెక్టర్ కానీ మినిస్టర్ గారు కానీ వచ్చినప్పుడు చెబుతున్నామో, చెప్పినప్పుడేమో ఒక్కరోజు 2-3 పొక్లైనర్లు తెచ్చి రోడ్డు అంతా కదిలిచ్చి వర్క్ స్టార్ట్ చేసామన్నట్టు చూపిస్తున్నారు తప్ప వర్క్ జరగట్లా. ఎప్పుడు నేను పోయిన అసెంబ్లీలో చెప్పాను అధ్యక్ష, ఈ రోజుకి చాలా రోజువారీగా హైకోర్టుకు వెళ్ళేవాళ్ళు, సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు, గ్రామాల మధ్య ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కూడా రోజు మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా సిఆర్డీఏలో గ్రామాలు ఏదైతే ఉన్నాయో 29 గ్రామాలు అభివృద్ధి చేయడానికి కోసం ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నత్తనడకన సాగుతుంది. అంతేకాకుండా మంచినీళ్లు చాలా అత్యవసరమైన మంచినీళ్లు కూడా వారాల తరబడి రాకపోతే ఎలా ఉంటారు అధ్యక్ష? ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. మంత్రి గారు నేను కోరేది ఏంటంటే, తమ ద్వారా సభ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఈ గ్రామాల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ అధికారి ద్వారానే మానిటర్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లేకపోతే వాళ్ళు ఎవరిని అడగాలో తెలియదు, గ్రీవెన్స్కి వెళ్తున్నారు, కాగితాలు ఇస్తున్నారు, ఎవరూ పట్టించుకోవట్లేదు. సో గ్రామాలు కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి జరిగేదాకా ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు డెవలప్ అయ్యి అక్కడ స్థిర నివాసం ఏర్పడుతునేదాకా గ్రామాలు ముఖ్యం. కాబట్టి గ్రామాలకు సంబంధించిన వ్యవస్థను ఈ గ్రామాల్లో ఒక్క పైసా కూడా లేదు అధ్యక్ష. దాదాపు 15 సంవత్సరాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ పంచాయతీ నిధులు కానీ రావు. శానిటేషన్ ప్రాబ్లం, డ్రైన్ మునిగిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది చాలా నిరంతరమైన సమస్య, రోజువారీ సమస్య అధ్యక్ష. ఆలోచించి ఇది ఇంపార్టెంట్ ప్రశ్న కాబట్టి ఇంత టైం తీసుకోవాలి. అంటే ఇది మనం అనుకుంటున్నాం అధ్యక్ష, అభివృద్ధి చాలా బాగా జరుగుతున్న మాట వాస్తవం, కానీ ఇప్పుడు స్థిర నివాసం ఉన్న ప్రజలు పడే ఇబ్బందులు చాలా ఎక్కువ. దృష్టి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎంత టైం ఇవ్వడం జరిగింది మీకు సూచన చేయండి, 4 సూచనలు. మంచి సబ్జెక్ట్ ఇది, 4 సూచనలు. అధ్యక్ష సహచర శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు చెప్పిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తూ 2-3 విషయాలు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నా. ఒకటి, ఏదైతే గ్రామాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు లేకపోతే మళ్ళీ స్లమ్స్ లాగా తయారైపోతున్నాయి. 29 గ్రామాలు కూడా ప్రయారిటీ, మేము కూడా చాలామంది మిత్రులు చెప్పినప్పుడు చాలా సమస్యలు మా దృష్టి కూడా తెస్తూ ఉన్నారు. అది మంత్రి గారు పరిశీలించి ఒక యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా వెంటనే చేయాల్సింది ఆ 29 గ్రామాలకు మౌలిక సదుపాయాలు. రెండోది, మొత్తం ప్రాజెక్టు వ్యయం ఎంత అవుతుంది? మీరు 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పూలప్ చేసిన మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పోతుంది, పూర్తి అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒక అంచనా. అలాగే రైతులకు సంబంధించి ఫ్లాట్లు, రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారు, మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపడాలి. 10 సంవత్సరాల వరకు కౌలు ఇస్తానన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు దాటిపోయింది, ఆల్రెడీ 12వ సంవత్సరం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తుంది? ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యి మళ్ళీ మౌలిక భవన నిర్మాణాలు వస్తే కానీ వాళ్ళకి రిటర్న్ రాదు సార్. రిటర్న్ రానంతసేపు వాళ్ళు నష్టపోతూ ఉంటారు రైతులు. 4వ వంతే కదా వాళ్ళు ఇచ్చింది, ఎకరానికి 4వ వంతే రైతులు రిటర్నబుల్ ఫ్లాట్ కింద ఇచ్చే 3 వంతులు ప్రభుత్వమే తీసుకున్నప్పుడు వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు, ఎన్ని రోజుల లోపల వారికి కౌలు చెల్లిస్తారనేది క్లియర్గా చెప్పమని కోరుతూ, ఇవాళ ఏదైతే ఒక అద్భుతమైన మహానగరం నిర్మాణం అయినప్పుడు కొంత సమస్యలు వస్తాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల బడ్జెట్ కాస్ట్ పెరిగిపోయింది. ఎంత పెరిగింది, మొత్తం కాస్ట్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది కూడా తెలియజేయవలసిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు.